ఈ వీడియో ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్కి, ముఖ్యంగా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే వాళ్ళకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ని, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో చేయడం జరుగుతుంది. విషయం ఏంటి అంటే, ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, నీట్ అవ్వచ్చు, జీ అవ్వచ్చు, లేదు క్యాట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్స్లో నిర్ణీతమైన సమయంలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగితే అంత బెటర్ ర్యాంక్ వస్తుంది. ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేప్పుడు ఉదాహరణకి ఓ నీట్ లాంటి ఎగ్జామ్ తీసుకుందాం, ఫిజిక్స్ లాంటి సబ్జెక్ట్ తీసుకుందాం. 40 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలనుకుందాం, దొరికిన సమయం గంట అనుకుందాం. మరి క్వశ్చన్కి సుమారుగా 1.5 నిమిషాలు అనుకోండి సగటున. ఈ టైంలో స్టూడెంట్ క్వశ్చన్ చదవడం, కాన్సెప్ట్ గుర్తుకు తెచ్చుకోవడం, అవసరమైన ఫార్ములాను లేదు అనాలిసిస్ మైండ్కి రావడం, అది న్యూమరికల్ అయితే దాన్ని సబ్స్టిట్యూట్ చేయగలగడం, సింప్లిఫై చేయగలగడం, కరెక్ట్ ఆప్షన్ టిక్ చేయగలగడం, లేదు థియరిటికల్ బిట్ అయితే దానికి తగ్గ అనాలిసిస్ చేసి కొరిలేట్ చేసుకుని కరెక్ట్గా ఆప్షన్ టిక్ చేయగలగడం. ఇంత ప్రక్రియ 1 to 1.5 minutes జరిగిపోవాలి అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, 1 స్పీడ్ కావాలి, 2 కాంప్రహెన్షన్ కావాలి. అయితే సరే, ఇవన్నీ స్టూడెంట్ బాగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిన క్యాండిడేటు ఆన్సర్ చేస్తున్నారు అనుకుందాం. 1, 2, 3, 4, 5 క్వశ్చన్ ఆన్సర్ చేయడం జరిగింది. 6వ క్వశ్చన్ దగ్గర స్టూడెంట్ స్టక్అప్ అయిపోయింది. సరే, అక్కడ చాలాసేపు అటు ఇటు స్క్రిబుల్ చేయడం జరిగింది, రఫ్ పీస్ ఆఫ్ పేపర్ మీద, ఆన్సర్ రాలేదు. దాన్ని అక్కడికి చాలా డిస్టర్బ్ అయిపోయింది. సరే, కొంతసేపు అయిన తర్వాత 7, 8, 9కి వెళ్ళింది. మళ్ళీ 15th క్వశ్చన్ దగ్గర ఎస్ఏ ఇలాగే జరిగింది, అది అయిపోయింది. మళ్ళీ తర్వాత 23rd క్వశ్చన్ దగ్గర ఇలాగే జరిగింది అనుకుందాం. యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. సరే, మొత్తానికి ఏదో 45లో 40 క్వశ్చన్స్లో 35 లేదు ఈవెన్ 40 ఏదో టిక్ చేసేసింది అమ్మాయికి తెలిసిన ఆప్షన్స్ అనుకుందాం, స్టూడెంట్కి తెలిసిన ఆప్షన్స్. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ నేను ఇవ్వదలుచుకున్న సజెషన్ ఏంటంటే, ముఖ్యంగా ఇలాంటి ఎగ్జామ్స్లో, నీట్ అండ్ జీ లాంటి ఎగ్జామ్స్లో వేరే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అయితే స్టూడెంట్ ఏం చేయాలంటే, ముఖ్యంగా ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్ట్స్లో ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఐ వాంట్ టు సజెస్ట్. అదేమిటి అంటే, మీరు ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లో క్వశ్చన్ నెంబర్ 6, క్వశ్చన్ నెంబర్ 15, క్వశ్చన్ నెంబర్ 23 దగ్గర చాలాసేపు టైం వేస్ట్ చేశారు అనుకుందాం. అసలు మీరేం చేయాలంటే, ప్రతి ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్ట్స్, లేదు చాలా సబ్జెక్ట్స్, వేరెవర్ అనలిటికల్ థింకింగ్ ఈజ్ నీడెడ్, వేరెవర్ సంథింగ్ ఈజ్ టు బి రికలెక్టెడ్ అండ్ అప్లైడ్, మీరు కొంతసేపు ట్రై చేయగానే మీకు అర్థమైపోతుంది మీ కరెక్ట్ కాన్సెప్ట్ మీకు లైన్లో ఉన్నారా లేదా, అది వెంటనే తట్టేదా కాదా. సో మీరు అక్కడ కనుక చాలా టైం వేస్ట్ చేసుకుంటూ పోతే తర్వాత ఎంత చక్కగా ఆన్సర్ చేయగలిగిన సింపుల్ అండ్ సిల్లీ బిట్స్ కూడా మీరు మార్క్స్ పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. సో బెస్ట్ సజెషన్ ఏంటంటే, ఒక క్వశ్చన్కి కొద్ది టైం మీకు మీ మెంటల్ స్టామినాని బట్టి, మీకున్న ఫెమిలియారిటీని బట్టి, ఇది బాగా బుర్ర తినేట్టుంది, ఇది ఎక్కువ టైం తీసుకునేట్టుంది అంటే స్కిప్ చేసేయండి. 6 స్కిప్ చేయండి, 15 స్కిప్ చేయండి, 23rd స్కిప్ చేయండి, లెటర్స్ ఈవెన్ 32 కూడా స్కిప్ చేశారు, నష్టమేం లేదు. 33, 34 కూడా స్కిప్ చేశారు అనుకుందాం. కాసేపు పక్క వాళ్ళ వంక చూడకండి, వాళ్ళు ఏవో బోల్డ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేస్తున్నారు అని. డోంట్ వరీ, బిల్డ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్. What brings you reward is your confidence. What brings you reward is the faith in your own self. మీరు వాళ్ళందరినీ చూసేసి ఏవో టిక్ చేసేస్తున్నారంటే వాళ్ళు అందులో తెలిసి చేస్తున్నారో తెలియదు, తెలియక చేస్తున్నారో తెలియదు, లాటరీ వేస్తున్నారో తెలియదు. వై ఆర్ యూ బోదర్డ్ అబౌట్? ఆఫ్టర్ ఆల్, వరల్డ్ ఈజ్ అ రిలేటివ్ పెర్ఫార్మెన్స్. ఇక్కడ అబ్సల్యూటిజం అంటూ ఏం లేదు. మీ పొజిషన్ దేని మీద డిసైడ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఎన్ని ఎక్కువ కరెక్ట్ ఆన్సర్ చేయాలి అన్న దాని మీదే మీ భవిష్యత్తు ఆధారపడింది. కాబట్టి అది జాబ్ అవ్వచ్చు, లేదు కాంపిటేటివ్ ఎగ్జామ్ అవ్వచ్చు. మీరు ఒక ప్రశ్న దగ్గర ఎక్కువసేపు కనుక టచ్ ఆడుతూ టైం వేస్ట్ చేసుకుంటే, మీరు ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లో 6వ క్వశ్చన్ దగ్గర చాలా టైం వేస్ట్ చేసుకున్నారు. అటు స్క్రిబుల్ చేశారు, పేపర్ మీద రఫ్ క్యాలిక్యులేషన్స్ చేశారు, ఏదేదో చేశారు, ఏం తట్టలేదు. మైండ్ గాట్ టీజ్డ్, ఫెటీగ్డ్. ఇంకా చక్కగా అవతల 7, 8, 9 క్వశ్చన్స్లో సిల్లీ బిట్ అండ్ సింపుల్ బిట్, బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా టిక్ చేయగలిగిన బిట్ కూడా మీరు సరిగ్గా ఆన్సర్ చేయలేకపోతారు. ఎందుకంటే మీ మైండ్ ఆల్రెడీ సఫిషియెంట్గా టైర్ అయిపోయింది, ఫెటిగ్ అయిపోయింది. సో తర్వాత ఇంకొక వండర్ఫుల్ మెకానిజం ఆఫ్ బ్రెయిన్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ బేస్డ్ ఆన్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇందాక నేను చెప్పినట్టుగా 6, 15, 23 వదిలేశారు అనుకున్నాం. లెటర్స్ సే మీరు 35 బిట్ లేదు 31 బిట్ ఆన్సర్ చేస్తున్నారు. హ్యూమన్ మైండ్కి ఉన్న వండర్ఫుల్
కెపాసిటీ నేను చెప్తున్నాను. మీరు 31వ బిట్ ఆన్సర్ చేస్తున్నప్పుడు మీరు వదిలిందేంటి 6, 15, 23. మీ బ్రెయిన్ అదే లైన్స్లో థింక్ చేయదు. సడన్గా మీరు 31వ బిట్ ఆన్సర్ చేస్తున్నప్పుడు 6కో 15కో 23కో సంబంధించిన క్వశ్చన్లో మీకు ఎక్కడో హింట్ తగులుతుంది. తెలియకుండా ఇన్వాలంటరీగా వెనకాల మెకానిజం జరుగుతూనే ఉంటుంది, వర్కింగ్ జరుగుతూనే ఉంటుంది. ఓకే, నేను అక్కడ పొరపాటున ప్లస్ అని వేయాల్సింది మైనస్ వేసాను, లేదు ఇంకేదో ఉంది, ఆ ఫార్ములా వేయాల్సింది ఈ ఫార్ములా వేసాను, లేదా ఆ కాన్సెప్ట్ అప్లై చేయాల్సింది ఈ కాన్సెప్ట్ అప్లై చేశాను అని వెంటనే మీకు ఒక ఇండైరెక్ట్ హింట్ వచ్చేస్తుంది. సో మీరు అప్పుడు వదిలిన 6, 15, 23 అదే సీక్వెన్స్లో అటెంప్ట్ చేయరు. ఫస్ట్ ఏ క్వశ్చన్కి హింట్ వస్తాయి, లెట్ us say ఫస్ట్ 23కి హింట్ వచ్చింది అనుకోండి, యువర్ బ్రెయిన్ గెట్స్ రిలాక్స్డ్ అండ్ యూ గోట్ అన్ ఎక్స్ట్రా పాయింట్, ఎక్స్ట్రా మార్క్. దెన్ అగైన్ వెన్ యూ ఆర్ ఆన్సరింగ్, ఆటోమేటికల్లీ మిగిలిన 6, 23 క్వశ్చన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఆటోమేటిక్గా వదిలేసిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన హింట్ రావడం జరుగుతుంది. So this is a wonderful mechanism involuntarily taking place, and దాని మీద మీకు విశ్వాసం ఉండాలి, మీ బ్రెయిన్ మీద మీకు విశ్వాసం ఉండాలి, మీ ఎబిలిటీ మీద మీకు విశ్వాసం ఉండాలి. దట్స్ వాట్ బ్రింగ్స్ యూ రివార్డ్. ఇంకొక చిన్న విషయం, ఎలాగో స్టూడెంట్స్కి సంబంధించి చెప్పాను కాబట్టి ఇంటర్వ్యూకి సంబంధించిన ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మంచి ఎంఎన్సీలో చేస్తుంది. ఆ అమ్మాయి అంతకంటే బెటర్ ఆఫర్, అంతకంటే మోర్ ప్రామిసింగ్ కెరీర్ ఉన్న వేరే ఎంఎన్సీ కంపెనీకి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యింది. సరే, ఆ అమ్మాయి సరే అయిపోయింది, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఏదో మాట్లాడడం జరుగుతుంది. ఆ అమ్మాయి చెప్పిన విషయం ఏంటంటే, నాకు జాబ్ వచ్చే ఈ కొత్త కంపెనీలో నేను అటెండ్ అయిన ఇంటర్వ్యూ సక్సెస్ అవుతుందనే ఛాన్స్ లేదు నాకు. నేను వాళ్ళు 13 క్వశ్చన్స్ అడిగితే నేను 5 ఆన్సర్ చేశాను, మళ్ళీ రేపు ఒక ఇంటర్వ్యూ ఉంది అని బాగా నర్వస్ ఫీల్ అయిపోతాను. దెన్ ఐ టోల్డ్ హర్ వన్ థింగ్, డోంట్ వరీ, నువ్వు 13 క్వశ్చన్స్కి 5 ఆన్సర్ చేసావు. What is the guarantee that many others could not answer even those 5? సో డోంట్ వరీ అన్నాను. చాలా కౌన్సిలింగ్ చేశాను. నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యే వరకు, లేదు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వరకే మీ కాన్సన్ట్రేషన్ అంతా మీ ఎఫర్ట్స్ మీద ఉండాలి. ఒకసారి బోర్డులోకి అటెండ్ అయ్యాక, ఒకసారి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక మీ మీద మీ కాన్ఫిడెన్స్ 100% ఉండాలి. అండ్ యూ మస్ట్ వన్స్ అగైన్, అవసరమైతే గోల్డెన్ లెటర్స్లో రాసుకోండి, మై పెర్ఫార్మెన్స్ ఈజ్ రిలేటివ్. సో ఎవరి పెర్ఫార్మెన్స్ అయినా రిలేటివే, ఇక్కడ అబ్సల్యూట్ అంటూ ఏం లేదు. సో ఒక క్లాస్లో 10 మంది స్టూడెంట్స్ ఉంటే టీచర్ వచ్చి నీ ర్యాంక్ ఎంత అని అడుగుతాడు. ఒక క్లాస్లో ఒకే స్టూడెంట్ ఉంటే ఏ టీచర్ వచ్చి నీ ర్యాంక్ ఎంత అని అడగడు. కాబట్టి యువర్ పొజిషన్ ఈజ్ రిలేటివ్ టు దట్ ఆఫ్ అదర్స్. సో డోంట్ వరీ అని చాలాసేపు కౌన్సిలింగ్ చేశాను. షీ ఫెల్ట్ హ్యాపీ. నెక్స్ట్ డే ఇంకో కంపెనీకి అటెండ్ అయింది. మరి మీరు నమ్ముతారో నమ్మరో, ఆ ప్రీవియస్ డే కంపెనీ వచ్చింది, ఇది వచ్చింది. అంటే 13 క్వశ్చన్స్కి 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన కంపెనీ సెలక్షన్ వచ్చింది, ఇది సెలక్షన్ వచ్చింది. సెకండ్ డే షీ అటెండెడ్ ద ఇంటర్వ్యూ విత్ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అండ్ నేను ఇంకోటి కూడా చెప్పాను, నువ్వు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ముందు ఏం ప్రిపేర్ అవ్వు. ఆల్రెడీ ప్రిపేర్ అవ్వదలుచుకుంది ఏదో మార్నింగ్ ప్రిపేర్ అవ్వు. నీ ఇంటర్వ్యూ 11 o'clock అనుకో, బై 9 యూ క్లోజ్ ది ప్రిపరేషన్. యూ జస్ట్ రిలాక్స్. వీలైతే కబుల్ చెప్పుకో, మ్యూజిక్ ఎంజాయ్ చేయి, లిసన్ టు సంథింగ్. ద సేమ్ థింగ్ ఐ అడ్వైస్ టు ద స్టూడెంట్స్ ఆల్సో. సో దిస్ ఈస్ ఎ piece of suggestion I just want to give to those who are fighting or those who are aspiring for better positions, be it through competitive exams or be it through interviews or whatever it is. Good day then. Thank you.